అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. తమసోమ జ్యోతిర్గమయ అనే నా ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. నా సామెత కథల పుస్తకంలోని కథని ఇప్పుడు వినిపిస్తున్నాను. అగ్నికి చెదలు పట్టడం సంభవమా? కళింగ దేశాధిపతి మలయసింహుడి అంగరక్షకుడు బాహుబలుడు. అతను ఎన్నోసార్లు మహారాజు ప్రాణాలను ఎంతో నేర్పుగా రక్షించి మలయసింహుడి అభిమానానికి పాత్రుడయ్యాడు. అది గిట్టని కొందరు వ్యక్తుల్లో ముఖ్యుడు ప్రధానమంత్రి సర్పకేతు. ఒకరోజు అతడు మలయసింహుడితో ఏకాంతంగా మాట్లాడుతూ, మహారాజా, మీకు బాహుబలుడి గురించి ఒక ముఖ్య విషయం చెప్పాలి. అతన్ని మీరు విపరీతంగా నమ్ముతున్నారు, కానీ అతడు మన పొరుగు దేశమైన శత్రురాజ్యం వారితో చేతులు కలిపి మిమ్మల్ని హత్య చేయడానికై కుట్ర చేస్తున్నాడని వేగుల ద్వారా నాకు నమ్మకంగా తెలిసింది. ఇకపై మీరు అతడి విషయంలో జాగ్రత్త పడి తగిన చర్య తీసుకోవడం మంచిది అన్నాడు. సర్పకేతు చెప్పిందంతా శ్రద్ధగా విన్న మలయసింహుడు అతడి వైపు సాలోచనగా చూస్తూ తల పంకించి, బాహుబలుడి గురించి త్వరలోనే అందరి ముందు అతని అసలు స్వరూపాన్ని బట్టబయలు చేద్దాం అంటూ సర్పకేతుతో అనగానే తన మాటల ప్రభావం మహారాజుపై పనిచేసినందుకు మనసులోనే ఆనందించిన సర్పకేతు బాహుబలుడికి జరగబోయే అవమానం, విధించబోయే శిక్ష గురించి ఊహించుకుంటూ మహారాజుకి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించాడు. దాదాపు 10 రోజుల తర్వాత మలయసింహుడి ప్రత్యేకమైన సభను ఏర్పాటు చేసి నగరంలోని ప్రముఖుల్ని ఆహ్వానించి అందరి సమక్షంలో బాహుబలిని సభా మధ్యంలో ప్రవేశపెట్టి, ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సభకి కారణం నా అంగరక్షకుడైన బాహుబలుడు. ఇతడు అనేకసార్లు ఎన్నో ప్రమాదాల నుండి నన్ను తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అత్యంత ప్రతిభా పాఠవాలతో రక్షించి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నాకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. అది చాలామందికి అసూయ హేతువు కావడంతో ఇతడు నా ప్రాణాలకే ఆపద తలపెట్టినట్లుగా ఇతడి గురించి ఆరోపణలు చేస్తూ ఇతడిపై నాకు దురభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అగ్నికి చెదలు పట్టడం సంభవమా? అలాగే బాహుబలి వంటి నిజాయితీపరుడికి దురూహలు కలగడం కూడా అసంభవమేనని నాకు తెలిసినా అందరి ఎదుట అతని నిజాయితీని రుజువు చేయడానికి ఒక చిన్న పథకం యోచించి అమలు చేశాను. అదేమిటంటే, అమూల్యమైన నిధి నిక్షేపాలను ఎరచూపి నా ప్రాణాలను తీయడం గురించి కొందరు నమ్మకస్తుల చేత అతన్ని ప్రేరేంపజేసేందుకు నియమిస్తే, ఈ బాహుబలుడు తనకు అందజేయబోయిన బహుమతులకు ఆశపడకుండా వారిని బంధించి వారు ఇవ్వబోయిన సంపదతో సహా నా ముందుకు తీసుకువచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. అందుకు సాక్షుడిగా సర్పకేతు నియమించిన నమ్మకస్తులైన వ్యక్తుల ఎదుటే బాహుబలుడికి మీ అందరి ముందు సన్మానం చేయడానికి నిశ్చయించుకొని ఈ సభను ఏర్పాటు చేశాను. కాబట్టి ఇక నుంచైనా బాహుబలుడిపై అసూయ విడనాడి అతడిలోని నిజాయితీని ఆదర్శంగా తీసుకుని అతడి గురించి నాకు దురభిప్రాయాలు కలగజేయబోయిన వ్యక్తులు కూడా తమలో నిజాయితీని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను అంటూ అందరి ముందు బాహుబలుడిని అపూర్వంగా సత్కరించి అతడికి అనేకమైన కానుకలు అందించాడు. మలయసింహుడి మాటలతో అతడిలోని రాజనీతి బహురూపాలుగా ప్రకాశిస్తుంటే సర్పకేతుతో సహా ఉన్నతోద్యోగులతో పాటుగా పురప్రముఖులు కూడా మలయసింహుడిని, బాహుబలిని ఎంతగానో ప్రశంసించారు. సర్పకేతులోనూ అతల్లాగే అసూయపరులైన మరికొందరిలోనూ మార్పు వచ్చినందుకు ఆనందించాడు మలయసింహుడు. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు
కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్ హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.